హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం చాలామంది కంటెస్టెంట్స్ని ఈ మధ్యకాలంలో చూసాం, కానీ ఈ కంటెస్టెంట్ మాత్రం దుమ్ము లేపే కంటెస్టెంట్ అనమాట. జస్ట్ ఇలా స్టేజ్ మీదకి ఇలా వచ్చి రాగానే ఒక అటెన్షన్ని ఇలా గ్రాప్ చేసేసింది. అది కూడా చాలా కష్టమే, కానీ స్టేజ్ మీదకి రాగానే ఎవరబ్బా ఈ అమ్మాయి ఇలా చేసింది అనుకున్నారు, కానీ తన టాస్కులతో కానీ తన వే ఆఫ్ టాకింగ్తో కానీ అందరి హార్ట్స్ని ఇలా విన్ అయిపోయిందంట. సో మరి ఈ పాటికి మీరు అందరూ గెస్ట్ చేసేసారు ఆ దుమ్ము లేపిన ఆ బ్యూటీ. హాయ్ హాయ్, హాయ్ అక్క, ఎలా ఉన్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అరే నేను కూడా చాలా బాగున్నాను రా. నీ ఎనర్జీ లెవెల్స్ ఏదో లో అయినట్టు అనిపిస్తుందిరా నువ్వు ఇలా మాట్లాడుతుంటే. లేదు నాకు నీ స్టైల్లో కావాలరా. అరిస్తే మైక్ ఎక్కడ మళ్ళీ స్పీకర్ మింగేసామని చెప్పి ఆల్రెడీ వస్తున్నాయి, బట్ అరిస్తే మీ మైక్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఏమవ్వదు. మైక్ నీదే, రోజు నీదే, కెమెరాస్ నీవే. ఓకే డన్. వాట్ యు ఆర్, ఎలా ఉన్నా అలా ఉండొచ్చు హ్యాపీగా. ఓకే అది ఎప్పుడు మా దమ్ము శ్రీజ బయటపడింది అనమాట. ఎక్సలెంట్. ఎలా ఉన్నారా? బాగున్నాక. వెల్కమ్ టు అవర్ వైజాగ్. మా వైజాగ్ కి మీకు వెల్కమ్. నాది వైజాగే కదా, మీది వైజాగేనా? పుట్టి పెరిగి చదివి అంత వైజాగే కదా. ఓకే ఓకే, నేనైతే మధ్యలో కొంచెం అటు ఇటు వెళ్ళాను, కానీ మీరు మాత్రం వైజాగ్ లోనే ఉన్నారు అయితే. ఎస్. సో మన వైజాగ్ పిల్ల మొత్తానికి సో దుమ్ము లేపేవరా. ఎస్, దమ్ము శ్రీజ దుమ్ము లేపింది. చెప్పితేనే ఉన్నా నేను, లైక్ ఇంట్రోలోనే చెప్పాను అనమాట. దమ్ము శ్రీజ దమ్ము చూపించడమే కాదు దుమ్ము కూడా లేపుతుంది, అట్లాంటి క్యాండిడేట్ అన్న అట్లానే వెళ్తుంది. సో యా విల్ సీ, ఇంకా ముందు ముందు చాలా ఉంది, అన్ని కూడా చూస్తారు. దాచించా. ఓకే. సో శ్రీజ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నార్మల్ మిడిల్ క్లాస్ అండ్ జాయింట్ ఫ్యామిలీ టైప్స్ అనమాట. మా డాడీ ఒక జీవీఎంసీ ఎంప్లాయ్ అండ్ మమ్మీ వచ్చి హౌస్ వైఫ్, అన్న కూడా జీవీఎంసీ ఎంప్లాయ్, అండ్ అత్త మామ పిన్ని బాబాయ్ అందరూ కూడా క్లోజ్గానే ఉంటాం అనమాట. అందరూ లైక్ ఓన్లీ 5 to 10 minutes. సో మా చాలా జాయింట్ ఫ్యామిలీ, ఎప్పుడు కలుస్తూ మెలుస్తూ లైక్ అట్లానే ఉంటాం. యా, అయితే నేను ఇక్కడ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, నువ్వు ఎవరో నాకు తెలియక ముందు నేను నీ రీల్ని ఒక 3-4 times చూసి నవ్వుకున్నాను. ఓకే, గెస్ట్ ఏ రీల్ అనేది? చాలానే రీల్స్ ఉంటాయి పండగ టైంలో. ఓహో ఇదా, అరిసెలేదా? బావా బావా టింగ్ 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 బావా. నేను నీది చూసిన ఫస్ట్ వీడియో అదే, కానీ అప్పుడు కూడా నువ్వు వైజాగ్ అమ్మాయి అనే విషయం నాకు తెలియదు. ఓహో ఓకే. కానీ నేను నిన్ను, అంటే నేను ఎవరో నీకు తెలియకపోవచ్చు, నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేను నీ రీల్ నేను అప్పుడు చూసాను. ఓకే, ఫీల్ వచ్చి ఉంటది. ఎస్, అది మంచి వైరల్ కూడా అయింది ఆ టైంలో. ఆ రీల్ తో నువ్వు మా అందరికీ తెలుసు యాక్చువల్గా. కట్ చేస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉన్నానా? అగ్ని పరీక్ష స్టేజ్ మీద, దానికి ముందు కూడా ఇంకొక రీల్ కూడా చూసాను. ఓకే, అందరూ ఒకటే లాంటి డ్రెస్సెస్ వేసుకొని ఎంటైర్ ఫ్యామిలీ అంతా. ఒడియమ్మ వీళ్ళది చాలా జాయింట్ ఫ్యామిలీ అనుకుంటే, ఇదేదో చాలా బాగుంది అని అనుకున్నాను. మా చాలా జాయింట్ ఫ్యామిలీ అండ్ వాళ్ళిద్దరూ కూడా నా కజిన్స్ అనమాట. యాక్చువల్లీ నాకంటే చిన్నవాళ్ళు. సో మేము ఒక 6 members, అమ్మమ్మ సైడ్ 6 members, నాన్నమ్మ సైడ్ ఒక 7 members ఉంటాం. సో చాలా క్లోజ్. సో బేసిక్లీ ఎప్పుడు చూసినా సరే వాళ్ళతోనే ఉంటాను నేను. ఫ్రెండ్స్ అది చాలా తక్కువ, ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సూపర్. సో నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నావు? నేను బీటెక్ ఇంజనీరింగ్, అది వైజాగ్లో కాదు భీమవరంలో విష్ణు కాలేజ్లో చేశాను అనమాట. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్లో వర్క్ చేసా, యాక్సెంచర్లో వర్క్ చేసా, ప్రెసెంట్ ఇంకో ఎంఎన్సీ కంపెనీలో అయితే వర్క్ చేసిన. కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్. కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫేమస్ అవ్వాలని ఉంది? ఏముంది, యాక్చువల్ చెప్పాలంటే చాలా మందికి బిగ్ బాస్ యాక్టింగ్ గురించి వాటి గురించి వెళ్తారు, బట్ నేనేదో యాక్టర్ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి అని కాదు. జస్ట్ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్, నాకు టాస్క్లు అంటే ఇష్టం, అడ్వెంచర్స్ అంటే ఇష్టం, అంటే నేను ఛాలెంజ్ చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట. అండ్ ఫేమ్ మనీ, ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్ళాము అంటే ఫేమ్ వస్తుంది, మనీ కూడా వస్తాయి, కాబట్టి అదొక్కటి ఉందన్నమాట. ఎవరు ఎంత దాగిపెట్టినా సరే ఖచ్చితంగా బిగ్ బాస్కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే ఫేమ్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఫేమ్ వస్తే మంచిదే కదా, ఎవరికి కావాలనుకోగలరు ఫేమ్ అనేది. సో దట్స్ ద మెయిన్ రీజన్, అండ్ ఆల్సో ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. సూపర్. సో మొత్తానికి శ్రీజ అగ్ని పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ అటెన్షన్ ఎందుకు గ్రాప్ చేయాలనుకుంది? నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కడుంటే మిగతా వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట. అంటే లైక్ అటెన్షన్ అంటే నాకు జనరల్గా కూడా అటెన్షన్ ఇష్టం. సో అటెన్షన్ సీకర్ అనుకున్నా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు హీరో ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫిలిం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలనుకునే కదా. సో నాకు కూడా అటెన్షన్ ఇష్టం చిన్నప్పటి నుంచి. అండ్ మోర్ ఓవర్ నాకు ప్లస్ ఏంటంటే నా వాయిస్ వల్ల
ఆబ్వియస్గా నాకు అటెన్షన్ వస్తుంది. అది మంచిగా అయినా చెడ్డగా అయినా సరే అటెన్షన్ అనేది ఈజీగా గ్రాప్ చేసే మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఒరే అంతా ఓకే కానీ పాపంరా శ్రీముఖి గారిని అక్క నువ్వు ఏ 3rd or 4th సీజన్కి వెళ్ళినట్టున్నావు కదా అప్పుడే. అంటే లైక్ జనరల్గా అది అఫెండ్ చేసేలాగా నేను చెప్పాలనుకోలే. నేను జనరల్గా ఏమనంటే తిరిగి ఇచ్చే ఇది ఉంటుంది అక్కడ ఏం జరిగినా ఒక క్యూట్ పంచులనే ఇచ్చావు, అది చాలా సరదాగా అనిపించింది. బట్ అంత స్పాంటినిటీగా ఎలా చెప్పగలిగావని. మాటలు పుచ్చకాయ కదా, చిన్నప్పటి నుంచి మాటలు అలవాటు టైప్. ఎవరైనా అంటే నేను నోరు మూసుకునే కూర్చునే బ్యాచ్ కాదనమాట, వెంటనే తిరిగి ఇచ్చేస్తా అది ఎవరైనా సరే. సో అట్లా అనేటప్పటికి అక్క అంటే అక్క కూడా అరుస్తుంటది కదా, అక్క నువ్వు కూడా వెళ్ళావు కదా అక్క, అప్పుడే మూసేవారు సో ఇప్పుడు కూడా ముయ్యరు అని చెప్పి ఇట్స్ లైక్ మంచిగానే చెప్పా. నథింగ్ లైక్. శ్రీముఖి గారు ఎలా రియాక్ట్ అయ్యారట? షీ ఈజ్ ఆల్సో అయ్యో అన్నట్టు అనుకున్నారు అంతే తప్ప తను కూడా ఏమో చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు తను కూడా బేసిక్ గా. పాపం నేను హ్యాండిల్ చేయలేక ఇన్నోసెంట్ అయినటువంటి అమాయకుడు అయినటువంటి అభిజిత్ గారికి అప్పు చెప్పారమ్మా నిన్ను, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అభిజిత్ యూ కెన్ హ్యాండిల్ ప్లీజ్ అన్నారు పాప ఆవిడ. రెడ్ ఒకసారి రెడ్లు ఇచ్చారు అసలు రెడ్ అని ఇచ్చాడు అనమాట అభిజిత్ గారు. అంటే యాక్చువల్లీ తెలిసిందే కదా మనం అభిజిత్ గారు చాలా కామ్ ఆ మైండ్ సెట్ అనమాట. నేనేంటంటే హడావడి రచ్చ చేసేటప్పటికి సో అభిజిత్ గారు ఏందబ్బా ఈ పిల్ల మనకు సెట్ అయ్యలేదు అంటే ఎవరి మైండ్ సెట్ చాలు కదా. సో అభిజిత్ గారికి ఫస్ట్ మంచి ఇంప్రెషన్ రాలేదు సో హీ గేవ్ రెడ్. నేను కూడా అట్లాగా ఏంటండి భయపడుతున్నారా అన్నట్టు అన్నాను కానీ హీఈస్ ఆల్సో వెరీ స్వీట్ యాక్చువల్ అభిజిత్ గారు. సూపర్. మీకు 2 ఎపిసోడ్స్లోనే తెలుస్తుంది అభిజిత్ గారే తిరిగి యువర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు. ట్రూ ట్రూ. అండ్ మంచి మంచి టాస్క్లు చేసావు. హ్యాండ్ మీద రియల్ గా టాటూ. యా ఇట్స్ ఒరిజినల్ టాటూ, మీకు పోదండి, ఇట్స్ రియల్ టాటూ. ఐ లవ్ బిగ్ బాస్. యా ఐ లవ్ బిగ్ బాస్. ఎస్ ట్రూ ట్రూ. అసలు 1 సెకండ్ కూడా ఏం ఆలోచించలేదు కదా. లేదు లైక్ ఐ నో లైక్ అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్. ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళాం. ఇట్స్ లైక్ 4-5 లెవెల్స్. చాలా మందిలో మమ్మల్ని సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక టాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డూ. సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదు అనమాట. సో నాకు 4-8 అన్నా కూడా సో ఓకే ఐ ట్రై, నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేసాను. సో యా ఐ వాజ్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ. సో ఐ వాజ్ ఓకే చెయ్యండి అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే. కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, మీ ఆఫీస్లో నీ కొలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా? యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు. నో దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు. యాక్చువల్లీ నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఇట్. లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా, విన్నర్ అయితే చూడండి అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇది ఏదో చెప్తుందిలే సోది అన్నట్టు అనుకున్నారు. అంతే తప్ప నేను నిజంగా వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది, ఇంక 3rd లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు. నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను, అదే జీడీకి అని చెప్పలే ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయినా. అంటే దొంగ పిల్ల. నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట. బట్ స్టిల్ లేదు ఇది ఒక అన్అఫీషియల్ మీటింగ్, క్లయింట్స్తో కలవాలి, నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు మీటింగ్ కూడా చెప్పి వెళ్తే ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు. వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను. అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని. నేను జీడీ కూడా అదే చెప్పాను నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్ క్వాలిఫై అవుతాను అని. సో వచ్చినాక ఎప్పుడైతే యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్ మీరు 10 days హైదరాబాద్లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో. అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్? లైక్ ఏమనిపించలే అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంతా కూడా కొంచెం లైక్ మరీ ఓవర్గా చేసినట్టు అనిపించలేదు అన్నట్టు చెప్పారనమాట. సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా, నాకేం పెద్దగా అనిపించలేదు. బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే, చేసింది నేనే, చెప్పింది నేనే. సో వేసుకోండి మంచిగానే వెళ్ళిందని అనుకున్నా. నాకు ట్రోలింగ్ అనేది అలవాటే. స్టార్టింగ్లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఈ మైక్ మింగేసిందా, సౌండ్ డబ్బానా, ఏదో చాలా మీమ్స్ వచ్చాయి. డబ్బా రేకులు మింగేసావా, మైక్ మింగేసావా, ఏంద్రా బాబు ఆ గొంతు. అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా.
సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా దెబ్బ అంటారు, డబ్బా రేకులు రాని అంటారు. సో ఎందుకు అఫెండ్ అవ్వాలి? ఇప్పుడు ఒకళ్ళ మొహం అట్లా పుడుతుంది, పుట్టినప్పుడు నా వాయిస్ ఎట్లా పుట్టాను, నేను మార్చుకోలేను కదా. ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరు కానీ వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా? నాకు మార్చుకోవాలని కూడా లేదు, చాలామందికి నచ్చదు. సో వాళ్ళకి ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా. సో ఐమ్ హ్యాపీ. వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను. ట్రోల్ చేసుకుంటే చేసుకొనియండి అని వదిలేసావు. ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా? మీమ్స్ అవన్నీ నేను పట్టించుకోను, మంచిదే అనుకుంటాను. సరే వాళ్ళే నాకు, నేనేం పిఆర్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు, చేసుకొని నేను తెలుస్తా. సో ఇలా వాడకం జరుగుతుంది. అరే శ్రీజ, స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద, ఏంటి అంత ఎక్సైటెడ్గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు. సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యూ ఫెల్ట్? నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే ఐ బీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏమైనా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది, కొంచెం మందికి నచ్చదు. ట్రూ. సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది. 70% నచ్చినా 30% నచ్చదు. సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్నా, అయ్యే ఏంది ఇట్లా పెడుతున్నారు, నా తప్పుగా అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదనమాట. సో వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది, ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది, సెకండ్ ఎపిసోడ్ నన్ను చాలామంది సపోర్ట్ చేశారు, ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే. సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదని మార్చలేం కదా, వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు. సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను, ఆ బ్యాచే కాదు, ఆ టైపే కాదు. సూపర్. అండ్ రీసెంట్గా ఈ ఫ్యూ డేస్లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్గా మారింది ఒక టాపిక్. ఏంటి నవదీప్ గారు శ్రీజ అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? ఓ వచ్చేస్తారమ్మా, ఊపుకుంటూ వచ్చేస్తారమ్మా ఊరు నుంచి, సంథింగ్ ఆ వర్డ్స్ యూస్ చేశారు. సో అది రియల్గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి? అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది. లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా, సీరియస్గానే అన్నారా? ఓకే, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది మీకు ఆర్గానిక్గానే చూపిస్తున్నారు. అతను అట్లా తిట్టడం అదంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్. ఆ అగ్ని పరీక్ష షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే. ఈజ్ వెరీ ఎనర్జెటిక్. అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట. అతను అంత మంచిగా ఉంది. బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది, కొంతమందికి అన్ఫేర్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు. సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా, నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట. సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని, అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి. సో నాకు ఎవరైతే అనిపించింది అంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది అనగానే శ్రీముఖి గారు లేదు కూర్చో అని అనేశారు. బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి. అప్పుడు కూడా నేను చెప్పిన నిజంగానే కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి. సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ, ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్ గా, చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు. నిజం చెప్తున్నా, లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా, ఈజ్ వెరీ స్వీట్. బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెడ్ దాట్. బట్ అతను అనడం మాత్రం నిజంగానే అన్నారు. నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్. మీరు నాకు చూస్తే మొహం నాకు కొంచెం మాడినట్టు ఉంటుంది. బట్ ఊరి నుంచి వచ్చేసా అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. సరే ఆ టైంలో సరే అన్నారు, అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట. నన్ను ఎందుకు మరి రప్పించారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సరే అని చెప్పి వెళ్ళిపోయినాను అనమాట. బట్ ఆ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట. బట్ ఆ సిచ్యువేషన్ జెన్యున్గానే అక్కడ జరిగింది. నన్ను తిట్టడం అట్లా జెన్యున్గానే అయ్యింది. నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో? అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది. కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ షాకిబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల. అండ్ షాకిబ్ కూడా ఒక స్టాండ్ తీసుకోలేదన్నమాట తిన్నంగా. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ డెంట్ గెట్ దట్ మచ్ ఛాన్స్. అది అంతే తప్ప చిన్న. సో ఇంకా రిమైనింగ్ అంతా హ్యాపీగా జరిగింది. యూ షుడ్ వాచ్ ద ఎపిసోడ్స్, ఏమయ్యాయో ఏందో, అప్ అండ్ డౌన్స్, టాస్క్లు ఎలా. కానీ చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వింటున్నా.
టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి. చాలా ఓకే. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజాని వాంటెడ్ గా అలా లేపారు. శ్రీజా ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చా మీకు. నేనేమి అంటే నాకు కనిపించడానికి ఇలా కనిపించాను, కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు, ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి. ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్కి అది వెళ్ళలేదు, యోగాకి వెళ్ళలేదు, బట్ చాలామంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు. నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ 24 గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్కి అది ఎప్పుడు వెళ్ళలేదు. బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దే ఆర్ లిటరలీ షాక్డ్. లాస్ట్లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ 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 అనుకుంటూనే ఉన్నారు తప్ప వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలే. సో ఎవరు నన్ను పుషప్ చేయలే, నేను పుషప్ అయ్యా. బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కో కంటెస్టెంట్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది తప్ప నో వన్ పుష్డ్ మీ అప్. ఇంకా నన్నే తిట్టారు ఆడు కూర్చొని చెప్పాలంటే. అరే శ్రీజ, ఆదిరెడ్డి గారు సూపర్ రివ్యూ చేశారు నీ గురించి. సో అది వీడియో చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది? అంటే లైక్ నేను యాక్చువల్లీ ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కదా, నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ చూసినప్పుడు జనరల్గా చూస్తాను ఆదిరెడ్డి గారి వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు అని చెప్పి. సో బిఫోర్ ది ఎపిసోడ్ అనమాట, అతను మామూలుగానే లైక్ ఒకరికి సపోర్ట్ చేయాలి ఒకరికి సపోర్ట్ చేయకూడదు అన్నట్టు ఉండరు అనమాట. జనరల్గా అక్కడ ఎపిసోడ్ ఏమైతే అది చెప్తారు కదా. సో నేను చెప్పినప్పుడు కాంట్రవర్సీలు ఉంటుంది, మంచిగా ఉంటుంది, అంటే లైక్ నాది నెగిటివ్స్ ఏంటో చెప్పారు, పాజిటివ్స్ ఏంటో చెప్పారు. సో మంచిగానే చెప్తున్నారు, ఇట్స్ ఫైన్. నాకు యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ ఒపీనియన్ ఓకే ఇలా ఉంది అని అనుకునే కన్నా మా ఇంట్లో వాళ్ళు షేర్ చేశారనమాట. చూడు ఆదిరెడ్డి ఇట్లా చెప్తున్నారు నీ గురించి, చూడు వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు నీ గురించి, ఏంటి నువ్వు కాంట్రవర్సీయా ఇది అని. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీడియోలు చేస్తాము అని చెప్పి, బయట నేను ఏం ఎట్లా ఉందో అంత కరెక్ట్గా తెలియదు కదా. సో ఇట్లా అంటే వాళ్ళు కూడా ఓకే నువ్వు నీలాగే ఉన్నావు కదా అని చెప్పి ఏమనలే, మంచిగానే అనిపించింది యాక్చువల్లీ. సూపర్. సో శ్రీజ, నీ స్ట్రాటజీ ఏంట్రా బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత? సో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ టూ హౌసెస్ మరి ఒక దగ్గర ఉంచుతారా ఎలా అనేది తెలీదు, బట్ నువ్వు ఎలా ప్లే చేయాలి అన్న థాట్లో ఉన్నావు. స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అయినా అది ఒక రియాలిటీ షో, మన రియాలిటీ ఏంటో చూపించడమే. సో మాస్క్ పెట్టుకొని ఇలా ఆలోచించాలి అని లేదు. ఐ విల్ గో విత్ ద ఫ్లో. టాస్క్లు ఇస్తే ఆడతా, ఆర్గ్యుమెంట్ ఉందా నాకు నేను సపోర్ట్ చేసుకుంటా, నేను తప్పు చేసేనా ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్. సో ఐ గో విత్ ద ఫ్లో, అంతే తప్ప అయ్యో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నో ఐ కెనాట్ డూ దట్. వైజాగ్ అమ్మాయా మజాకనా? సూపర్. శ్రీజ, ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ 15 డేస్లో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? లేదు అంటే ఎక్కడికి వెళ్ళినా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నైట్ ప్యాంట్ నైట్ టాప్ వేసుకొని తిరగడం అలవాటు. వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ కాకపోయినా సరే ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్దాం, గుర్తుపడుతున్నారు అనమాట జనాలు. ఒక బాడేమక్క అక్క నువ్వు బాగున్నాక నా ఓట్లు మీకే వేసామక్క అని చెప్తుంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు. సో యా, గుర్తుపడుతున్నారంటే హ్యాపీయెస్ట్ థింగ్ కదరా. హ్యాపీ. శ్రీజ, నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింగ్ ఏమైనా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్. సో టాస్క్లు అయినా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట. సో అది చూస్తారు మీరు కూడా. సో నాకు టాస్క్లు ఏమి ఇచ్చినా సరే నాకు నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను. సో ఒక టాస్క్ వచ్చినా సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను, ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు అలా ఎందుకు చేయకూడదు, విన్ అవ్వడానికి డిఫరెంట్గా అనుకుంటూ ఉంటాను అనమాట. థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట. సో దానివల్ల టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని టాస్క్లు నాకు బాగానే పనిచేసింది, బట్ కొంచెం తగ్గేయాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది. నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని. బికాజ్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్, కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు, కీచు గొంతు వస్తుంది నాది. ఓకే, దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం ఇప్పుడు అందరూ పాటలు పాడతారు బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా. సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతానని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట. దట్ ఐ నీడ్ టు చేంజ్. బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా, అది కొంచెం చూసుకోవాలి అంతే.
సూపర్. శ్రీజ, నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కోపం ఎక్కువ? కోపం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. షార్ట్ టెంపర్ నాకు కొంచెం. జాగ్రత్తగా ఉండొచ్చా? అంటే లైక్ జనరల్గా రాదు. నన్ను ఎవరైనా ఏమనంటే లైక్ నేను వెంటనే ఏమనలేదు కదా. లేదక్క, నేను స్వీట్గా ఉన్న వాళ్ళు స్వీట్గానే ఉంటాను. నన్ను ఏమనంటే మళ్ళీ వెంటనే ఇచ్చి పడేస్తాను అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, ఇట్లా వాళ్ళు మేము మోసుకోలి అట్లా ఉండను. సో ఎంత పెద్దవాళ్ళైనా సరే నన్ను ఒక మాట అంటే రెస్పెక్ట్ఫుల్గానే తిట్టడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ నేను చేస్తాను. కొంచెం కోపం ఎక్కువే. తింటున్నావమ్మా నువ్వేమైనా? కనిపిస్తాను కానీ తింటా. ఎలా ఉన్నావు ఏంట్రా? లేదు తింటా. కొంచెం అలా అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పరా? లేదు అంటే నేను జనరల్గా తక్కువే తింటా, మరీ ఎక్కువ ఏం తినేను అనమాట. బట్ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది నాకు. 53 నేను ఇలా కనిపించిన. ఒరే కొంచెం కొంచెం తినమ్మా, లోపలికి వెళ్ళే లోపు తింటే మళ్ళీ ఇందులో సగం అయ్యి వచ్చావనుకో బయటకి, అదే అసలు అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉండదు టాస్క్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ఉన్నాను కాబట్టి అందరూ తినేం టాస్క్లు ఆడుతుందిరా అని అనుకుంటారు. బట్ ఎపిసోడ్ చూసినాక తినేంట్రా ఇంత బాగా టాస్క్లు ఆడుతుంది అనుకుంటారు. వావ్, సో స్వీట్. ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ చూడగానే పవన్ కళ్యాణ్ కదా అని గుర్తుపట్టేసావు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే. ఫేవరెట్ ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఏదైనా. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి కొంచెం లెక్క ఉంది అని చెప్పి. ఎందుకంటే నాకు కూడా కొంచెం తిక్క పిచ్చి అని అనుకుంటారు కానీ దానికి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది కాబట్టి లెక్క ఉంది. సూపర్. నేను యాక్టర్ కాదు, డైలాగ్. అరే బిగ్ బాస్కి వెళ్తావు, ఓకే, వాట్ యు ఆర్, నువ్వు ఏంటి అనేది రియల్ గా వితౌట్ మాస్క్ తో నీకు నువ్వుగా ఉండాలి అనేది నీ గోల్. అలానే ఉంటానంటున్నావు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ఎలానే ఉంటావా శ్రీజ? ఐ గో విత్ మై వర్క్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చేస్తా, విన్ అయిపోతా, మళ్ళీ వచ్చి ఐల్ బీ బ్యాక్ టు మై వర్క్. యాక్చువల్లీ నేను నా సాఫ్ట్వేర్ జర్నీ లైక్ కంటిన్యూ చేస్తా, మేబీ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, అంతే తప్ప కొమ్ములు అనేవి రావు. అంతే అంట. అంతే ఏం రా. నీకేమైనా యాక్టర్ అవ్వాలని, యాక్టింగ్ చేయాలని? లేదు, యాక్టింగ్ వాటి మీద నాకు ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆపర్చునిటీస్ చూస్తే ఐ సీ ఇట్. బట్ నాకు యాక్టర్, ఇప్పుడు చాలా మంది నేను యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అని ఇదితో వస్తారు కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. ఐ హ్యాపీ విత్ మై సాఫ్ట్వేర్ జాబ్. యాక్చువల్లీ కంప్లీట్లీ హ్యాపీ నా సాఫ్ట్వేర్తో, నా కంప్యూటర్. సాలరీ అలాంటివి చెప్పకూడదక్క. చక్కగా చెప్పవా? అనుకోండి ఒక లెక్క. అంటే 5 వేసుకోవచ్చా? లేదు, మంత్కి అంత రాదు. 5 సున్నాలు వద్దా? సింగర్స్ లో లెక్క పెట్టుకోవచ్చు. వస్తుంది, 1 to 2 మధ్యలో వస్తుంది. సూపర్. సో ఎక్కువగా నువ్వు యూజ్ చేసే యాప్ ఏంటి? యాక్చువల్లీ కిండల్ యూజ్ చేస్తాను, నేను నవల్స్ బాగా చదువుతాను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ చాలా తక్కువ. నా రీల్స్ పోస్ట్ చేసుకుంటాను అంతే తప్ప ఎక్కువ వేరే వాళ్ళ రీల్స్ అట్లా ఏం కాదు. నేను నవల్స్ చదువుతూ ఉంటాను అనమాట. సో కిండల్, వాట్ప్యాడ్ ఇట్లా అనమాట. సో యా. శ్రీజ, బిఫోర్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ వచ్చారు? అరౌండ్ 65, 60K. ఈ 2-3 డేస్లో 80+ అయ్యారు. విల్ సీ ఎంత 20,000+ ఫాలోవర్స్ వచ్చారు. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ అట్లాగా. బిర్యానీ అవి తిన్నాను. ఓకే. బిగ్ బాస్ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పటి నుంచో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉందనమాట. వైజాగ్ వస్తూ ఉండేవారు, ఎప్పుడు కూడా నేను బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే వీలవుతుందో ఒక్క ఫోటో అని చెప్పి మా తెలిసిన వాళ్ళు ప్రెస్లో ఉంటే అట్లాగా, కానీ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి 2-3 hours కూడా వెయిట్ చేసాం కానీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేసేవారు. సో ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ గారితో వస్తే చాలు. నేను ఉంటాయి నావి పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్ గారితో కొన్ని అతన్ని అప్పుడు లైక్ ఈ ఉండేవి కదా ఓటింగ్, ఆ టైంలో కూడా సపోర్ట్ చేస్తూ అట్లా ఉంటాయి అనమాట. పిచ్చి, మా ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓకే. ఒకవేళ స్టేజ్ అక్కడ నుంచి టీవీలో మీకు ఇక్కడ లోపల హౌస్లో కనిపిస్తారు, అప్పుడు ఏం చేస్తావు? శ్రీజ, నువ్వు కప్పు కావాలా లేకపోతే నాతో ఫోటో కోసం బయటకు వచ్చేస్తావా అని అడుగుతారు. లేదండి, ఫస్ట్ కప్పు తీసుకొని తర్వాత ఆ కప్పు అతని దగ్గరికి తీసుకెళ్ళి, ఎంతైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కప్పు అంటే నన్న అంటే నీకు నేను ఫోటో ఇస్తాను, నువ్వు కప్పు విన్నయ్యరా అని చెప్పే టైప్ కాబట్టి నేను కప్పు విన్నయ్యి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా శ్రీజ, చాలా వెంటనే బాగా చెప్పావు. వెరీ క్యూట్, సో స్వీట్. సో మొత్తానికైతే నిజంగా ట్రూగానే
కప్పు పట్టుకొని రమ్మంటారు. Yes. ఒకవేళ ఇన్ కేస్ నాగ్ సార్ కానీ అలా అడిగిస్తే మ్మ్. ఒకవేళ బయటికి అయితే వెళ్ళను, ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి. అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను, నా ఓట్లు వేసి నన్ను జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట. ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు. ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే. సూపర్. అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి? డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ బట్ అమెజాన్, మింత్రా ఎక్కువ. సూపర్. ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ ఇష్టం? వేసుకుంటాను నేను. అన్నీ వేసుకుంటా. చుడిదార్స్, డ్రెస్సెస్, షార్ట్స్. మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశాను అనమాట. తర్వాత చూస్తారు. సో తెలుసు నేను కూడా విన్నాను. అన్ని అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్ లోనే వచ్చావని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అయితే. వీకెండ్ అవుట్ఫిట్స్ తో వచ్చింది, చాలా మంచిగా అని చెప్పారు. సో ఎలా డిజైన్ చేసుకున్నావు? లేదు మాకు అసలు టైం లేదు. మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా? టైం లేకుండానే ఇంత అదర కొడితే. మాకు 2 days షూట్ ఉండేది. ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు, మళ్ళీ నెక్స్ట్ డే 2 days షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ 4 costumes అనమాట. సో ఒక్కరోజు లేచి దగ్గరున్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక 2 daysలో వచ్చేసేవి. అట్లాగా నెక్స్ట్ 2 daysకి అట్లా ఇచ్చుకునేదాన్ని. దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని. సో అసలు టైం ఏది దక్కలేదనమాట. ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ 2 daysలోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేశా. ఎక్సలెంట్. సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా? ఇంకా ఏం లేదు, స్టార్ట్ చేయాలి. సో మొత్తానికి శ్రీజా నాకు ఆ హెయిర్ కావాలరా. తీసేసుకో అక్క. అక్క నీ హెయిర్ బాగుంటుంది అక్క, రింగిల్ జుట్లు. ఇంతే ఉందిరా, పెరగట్లేదురా. పెరుగుతుంది, మీది కర్లీ హెయిర్ కాబట్టి. నువ్వు ఏంటి వాడుతున్నావు చెప్పరా కొంచెం. లేదేం వాడిని ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్. చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా అంతే ఉండదురా. ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది. ఇంకా మన మాట వినట్లేదు ఇంకా. అది లేదు, నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే. లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది, బట్ థిన్ అయిపోతుంది అంతే తప్ప. బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటుంది ఎవ్రీ సీజన్ లో. ఒకవేళ నీది మంచి హెయిర్ కదా, ఈసారి ఇయ్యరు. ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్, టాటూ టాస్క్ అయిపోయాక అది వేరమ్మా. హెయిర్ కటింగ్ చేసుకుందాం ఏముంది, మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్. ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటున్నా. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? సమంత గారు. సమంత గారు అంటే చాలా ఇష్టం. సూపర్. వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్? వైజాగ్ లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట. నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. టూ మచ్ శ్రీజా ఇది. నువ్వు జంక్ ఫుడ్ తిన్నా కూడా నీకు బాడీ పెరగట్లేదు. నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం. బట్ పిజ్జా, బర్గర్, సో బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటాను అనమాట. లటన్స్ గ్యారేజ్, బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ కైండ్ ఆఫ్ గర్ల్. సూపర్. సో మొత్తానికైతే చాలా హ్యాపీయెస్ట్. సో జడ్జెస్ గురించి ఏం చెప్తా? అభిజిత్ గారు, శ్రీముఖి గారు. ఫస్ట్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే అసలు నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్నెస్తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు. యాంకర్ పొజిషన్ తీసుకుంటావా? తీసుకోను ఊరికే అట్లాగా. బట్ యా, షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్. అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ రీజన్ ఆమె అనమాట. మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలిరా, కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని శ్రీముఖి గారు షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ వెరీ ఎనర్జెటిక్. సో చాలా నచ్చారనమాట నాకు ఆమె. అండ్ అభిజిత్ గారు ఆయన షోలో కనిపించినట్టే బయట కూడా అట్లానే ఉంటారు. ఈజ్ వెరీ కామ్ అనమాట. అంత మైండ్ ఇట్లా ఉన్నట్టు మేము అక్కడ కూర్చున్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే అది మన టాస్క్ కాదు, ఏది కాదు, కానీ బ్రేక్ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏంటి కంటెస్టెంట్స్ అని చెప్పి ఈజ్ వెరీ స్మార్ట్. అర్థమైపోతుంది అనమాట అతను మాట్లాడే విధానంలో కానీ ఇట్లా కానీ ఈజ్ వెరీ స్మార్ట్. అండ్ బిందు మాధవి గారు నిజంగానే ఆమె ఆడపులి చెప్పాలంటే. తీసేసుకుంటానన్నా టైటిల్ తీసేసుకుంటా ఆబ్వియస్లీ. నాకు ఆల్రెడీ చెప్తున్నారు ఆడపులి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా హౌస్లోకి వెళ్ళకముందే. బట్ యా, షీఈస్ ఆడపులి. ఎంతైనా సరే ఒరిజినలే కాబట్టి నిజంగానే ఆమె మంచిగా అనమాట. లైక్ షీఈస్ వెరీ స్పోర్టివ్. అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అది బిందు మాధవి గారే. నిజంగానే బ్యూటీ ఉంది, అట్లానే బ్రెయిన్స్ ఉంది. సో చాలా నచ్చారు.
ఇంకా నవదీప్ గారి గురించి చెప్తే నవదీప్ గారు అనగానే ఒక హ్యాపీ స్మైల్ వచ్చింది. యాక్చువల్లీ ఆ ఇష్యూ ఒకటి వదిలేస్తే ఆ ఫస్ట్ ఎపిసోడ్లో అది నిజంగానే నాకు బాధ అనిపించింది అనమాట. అట్లాగా అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఆ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఓన్లీ పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ నవదీప్ గారు. అతను హ్యాండ్సమ్గానే కాదు, మాస్టర్ మైండ్. అసలు మీకు చూస్తే అర్థమవుతుంది. మీ మధ్య మధ్యలో సైకో అనేవాళ్ళం, శాడిస్ట్ అనేవాళ్ళం నవదీప్ గారిని. అట్లాగా అంటే మమ్మల్ని ట్రైన్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేసేవారు అనమాట. అంటే మీరు కామనర్స్ హౌస్లో ఇంత ఫేస్ చేస్తారు అని చెప్పి హౌస్లోకి వెళ్ళక ముందే మమ్మల్ని ట్రైన్ చేయడానికి ఎక్కలేని టార్చర్ పెడుతూ ఉండేవారు. అసలు లిటరలీ మాస్టర్ మైండ్. అతను మొత్తం షోకి మెయిన్ అసలు హిట్ అవుతుంది అంటే నవదీప్ గారు ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్తాను నేనైతే. మీ పరీక్ష పేరేంటమ్మా? అగ్ని పరీక్ష. మరి అలాగే ఉంది కదమ్మా. చాలా నిజంగా అగ్ని పరీక్ష అనే పేరుకి ఏం మాత్రం తక్కువ కాదు. నిజంగానే అగ్నిలా ఉంటది. మీకు షో ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డిఫికల్ట్ గా ఉంటాయి టాస్క్లు అని చెప్పి. యాజ్ ఎ కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యావు. సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికీ బిఫోర్ గానే చెప్పేస్తారు, ఫోన్స్ ఉంటాయి, స్క్రిప్టెడ్, ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలంతా కూడా. సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి? అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా, వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు, కానీ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళని షూట్కి. 6 o'clock మా ఫోన్లు తీసేసుకునేవారు. నైట్ 3-4 వరకు షూట్ అవుతూనే ఉండేది, మాకు ఫోన్ వచ్చేదే కాదు. అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ జడ్జెస్ అయినా యాంకర్ అయినా కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ నోటి నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోటి నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు. ఇట్స్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సూపర్. సో నీ పాయింట్, నీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఓటింగ్ కోసం ఏం చెప్తావు? సో ఏం చెప్పను, అందరికీ నమస్కారం. మీరు నా గేమ్ చూస్తున్నారు, దమ్మున్న శ్రీజ అని అంటున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్లో కూడా ఇస్తూనే ఉంటుంది. హౌస్లోకి కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు. మీ కామనర్ నుంచి ఒకరు విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి. సో ఖచ్చితంగా నేను హౌస్లో ఉండాలి. అండ్ కామనర్గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఆదరించండి. అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను. ఫిజికల్ టాస్క్లో, ఆటల్లో, మాటల్లో ఎక్కడ కూడా తగ్గేదేలే. దట్స్ దమ్ము శ్రీజ ఫర్ యూ. అండ్ ప్లీజ్ డూ వర్క్ ఫర్ మీ గైస్. సూపర్. సో ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ, థ్యాంక్ యూ. దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి ఆడ పులి ఆడ సింహంలా రెడీ అయ్యి సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ నిన్ను నువ్వు ఎలా ఉంటావో దాన్ని చాలా ప్రాపర్ వేలో చూపిస్తూ చాలా అద్భుతంగా ప్లే చేసావని తెలిసింది. సో అలానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా కప్పే. నేను అసలు నేను ముందర కూడా చెప్పా, జీడీలో కూడా నాకు ఈ జీడీ డిస్కషన్ అగ్ని పరీక్ష కాదు, నా మెయిన్ ఏం కప్పే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి సో ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తా. శ్రీజ, నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవర్రా? నీ ఫేవరెట్ అడిగాను రా, టాప్ 5 అడగలేదు. టాప్ 5 లో ఫస్ట్ నువ్వేరా? టాప్ 5 లో నీ ఫేవరెట్ నేనే. సో మిగతా కంటెస్టెంట్స్ లో అయితే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ మంచిగా ఫైట్ చేసిన వాళ్ళు. నాగప్రశాంత్, తను నాగప్రశాంత్ అని హీజ్ ఎ లాయర్, మంచిగా ఎంటర్టైన్ చేశారు అండ్ టాస్క్లు అవి కూడా బాగా ఆడారు అనమాట. అండ్ ఒకనొక టైంలో లీడర్ పొజిషన్ అది వచ్చినప్పుడు కూడా హీఈస్ వెరీ గుడ్. సో ఐల్ సే నాగప్రశాంత్ నాకు మంచిగా అనిపించారు. సూపర్. ఎవరు 5 members హౌస్ లోపలికి వెళ్తారు అనుకుంటున్నావు? నేను ఓకే. నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ కళ్యాణ్ సోల్జర్, డెమన్ పవన్. నేను చూసిన గేమ్ బట్టి చెప్తున్నాను అనమాట, ఓవరాల్గా బయట ఫాలోయింగ్ అట్లా చెప్పట్లేదు. అండ్ మిగతా వాళ్ళు మర్యాద మనీష్ అండ్ ఐ వాస్ గెస్సింగ్ ప్రియా శెట్టి. సో ఈ 5 members ఉంటారు అనేది స్ట్రాంగ్ బిలీవ్ నాకు అనిపిస్తుంది. సూపర్. సో అందరూ టచ్లో ఉన్నారా మరి? లేదు, లైక్ ఓకే, కొంతమంది లేరు, కొంతమంది లేరు. ఎవరి ప్రమోషన్స్ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. బట్ యా కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం. సూపర్ రా. సో మొత్తానికైతే ఏవైతే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఈ వీకెండ్ లాగా మంచిగా రెడీ అయ్యావు, నిన్ను కూడా బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అలానే చూడాలనుకుంటున్నాము తప్పకుండా. అండ్ మిస్మరైజ్ చేస్తూ ఆ మాటలతో ఆ వాయిస్తో ఇంకా 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 మంచిగా అందరూ అది మైనస్ అంటున్నారు కానీ అదంతా మైనస్ కదా, చాలా మంచి ప్లస్ అది.
సో మీన్స్ని ఐ డోంట్ ఎప్పుడు కేర్ పట్టించుకోను అసలు. అంటున్నావు కాబట్టి ఒకరోజు మంచిగా అనిపిస్తాం, ఒకరోజు చెడ్డగా అనిపిస్తాం. నేనైనా అంతే, ఒకరోజు ఒకరు మంచిగా అనిపిస్తారు, ఒకరు చెడ్డగా అనిపిస్తారు. అంత మాత్రాన లైక్ మీరు జడ్జ్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేను కదా. సో ఇట్స్ ఫైన్. ఐఎమ్ లైక్ ఎప్పుడైతే నేను అగ్ని పరీక్ష షోకి వెళ్ళక ముందే నేను యాక్సెప్ట్ చేసాను. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఉంటాను అంటేనే నెగిటివిటీ ఎంత వస్తుందో, లైక్ పాజిటివిటీ ఎంత వస్తుందో నెగిటివిటీ అంతే వస్తుంది అని తెలిసి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను దేనికైనా. సూపర్. టాటూ గురించి ఆలోచించలేదా? వేసుకోవాలి టాస్క్ అనగానే వేసేసుకున్నా? లేదు, ఐ వాజ్ లైక్ ఓకే, ఆ సీట్ నాకు ఇస్తున్నారు, గోల్డెన్ సీట్, ఇక్కడ వరకు కష్టపడ్డాను, ఒక్క బ్యాక్ స్టెప్ వెళ్ళాను అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి నేను రెడీ అని చెప్పేసాను అంతే. ఫిక్స్ అయిపోయాను. చేంజ్ చేసుకుని ఈ టాటూ ఎప్పటికీ కూడా ఉంటుంది, అస్సలు మారేదే లేదు. అరే ఒక క్వశ్చన్ అడుగుతాను రా, చెప్పాలి మరి. యా షూర్. సిగ్గుపడకూడదు, చెప్పనకూడదు. సిగ్గు అది చాలా తక్కువ. అమ్మయ్య సిగ్గు లేదంటావు అనుకున్నా. తక్కువ, చాలా తక్కువ. ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అంటే నాకు తక్కువ. నేను ఫస్ట్ వచ్చేలోపే అందరినీ ఫ్రెండ్ జోన్, హే బ్రో అన్నట్టు ఆ టైప్లో ఉంటాను అనమాట. సో నేను చాలా మంది ఫ్రెండ్ జోన్లో పెట్టేస్తాను. నాకు అట్లా కొంచెం ఫ్లర్టింగ్ టైప్లో వెళ్ళారు అంటే ఐదర్ అవాయిడ్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తాను అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు దీస్ లవ్ కింద టైప్ ఆఫ్ థింగ్స్. క్రష్ అట్లా ఏం లేదు. నేను 5 years నుంచి ఇంట్లోనే ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్. సో క్రష్ అది కూడా చాలా తక్కువ. నేను ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాను. నేను వేరే వాళ్ళతో అసలు ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ చాలా తక్కువ. కాల్స్, మెసేజెస్ చాలా తక్కువ. ఓన్లీ ఫ్యామిలీ, కజిన్స్ అంతే. ఇంకా వేరే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయను. టైం ఉండదు. వర్క్ చేసుకుంటాను, వీకెండ్స్ విత్ ఫ్యామిలీ అంతే. సూపర్. సో దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడ పులి అనే టైటిల్ ని తెచ్చుకున్నా. చాలా చక్కగా ఆడ సింహం అయిపోయావు. అండ్ అలానే మంచిగా వైజాగ్ కి టైటిల్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నీ ఎనర్జెటిక్ వాయిస్ తో ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ స్టైల్లో హాయ్ చెప్పేస్తావా మరి? హాయ్ గాయ్స్, దమ్ము శ్రీజ దమ్ము చూపిస్తుంది, దుమ్ము లేపుతుంది. మీ వైజాగ్ పిల్లని ఓట్లేసి అయితే నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి. ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే నేను వెళ్ళిపోతాను. విన్నర్ ని చేయండి. విన్నర్ తో మన వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఆ ట్రోఫీ పట్టుకొని తిరగాలి. అదంతా మీ చేతిలోనే ఉంది. సో తప్పకుండా చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ టు మీ. థ్యాంక్స్ గైస్, లవ్ యూ. అది శ్రీజ అంటేనే ఫైర్, వైల్డ్ ఫైర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ అక్క.